ఫ్రెండ్స్, ఇది ఐకే కంటిన్యూషన్ వీడియో కదండి. అది లేట్గా పోస్ట్ చేస్తాను. ఇది 3 ఏప్రిల్ సాటర్డే రోజు ఏం చేసామనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మేము వ్యాక్సిన్కి వెళ్తున్నామండి. అంటే ఇంజెక్షన్ అంటేనే కొంచెం భయపడతాను నేను. అలాంటిది ఈరోజు కొంచెం ఇంకా నర్వస్గా ఉంది వ్యాక్సిన్ అనేసరికి. జనరల్గా వేసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, కొంచెం కొంచెం ఫేవరిష్గా ఉంటుంది, లేకపోతే అసలు ఫీవర్ అసలు వేసుకున్నామని కూడా మాకు తెలియదు అట్లా అన్నారు కదా. బట్ ఇదేందో నాకు కొంచెం ఆ నర్వస్నెస్ అయితే ఉందండి. వీలైతే నేను హాస్పిటల్లో మిమ్మల్ని కలుస్తాను, లేదంటే ఇంటికి వచ్చేసిన తర్వాత వాట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ వైల్ టేకింగ్ వ్యాక్సిన్ అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తాను. అయితే స్టార్ట్ అయిపోయామండి. అసలు ఎండ ఎంత దారుణంగా ఉందంటే చాలా ఎండ ఉంది అసలు. ఖచ్చితంగా మనము వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ ఇలాంటివి ఎక్కువ మనం కన్జ్యూమ్ చేయాలి. మాస్క్ అయితే అసలు తీయట్లేదండి, అంత భయమేస్తుంది బయట. అయితే మనం రీచ్ అయిపోయాము మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండి. ఇక్కడ మేము తీసుకున్నాం మమత హాస్పిటల్ కమ్ అకాడమీ కూడా ఇది. అయితే మనము గేట్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అసలు చాలా పీస్ఫుల్గా ఉందండి అట్మాస్ఫియర్. అయితే కనుక మీకు వీలైతే చూపించడానికి ప్రయత్నిస్తాను నేను ఎలా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందనేది. మేము చేపించుకునే టైంలో ఏంటి అనేది మీకు కొంచెం నేను చూపించడానికి ప్రయత్నిస్తాను అనమాట. ఎంత గ్రీనరీగా ఉందంటే అసలు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనమాట. చాలా చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే ఈ హాస్పిటల్లో. అయితే రీచ్ అయిపోయామండి మనము, లోపలికి వచ్చేసాము. ఇంకా లోపలికి వస్తే కనుక ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఆరోగ్య మిత్ర సంథింగ్ ఆ స్కీమ్ ఇక్కడ అంటే గవర్నమెంట్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఈ ఫ్లోర్లో ఉందన్నమాట. ఇక్కడ కొంతమంది మనకు కనిపిస్తున్నారు. అయితే మా హస్బెండ్ వాళ్ళ ఎండి గారు మాకు సపోర్ట్ చేశారండి, అందుకని చాలా ఈజీగా అయిపోయింది మా ప్రాసెస్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వ్యాక్సినేషన్ జరిగే ప్లేస్కి వచ్చేసాం అనమాట. ఫస్ట్ ఇక్కడ టోకెన్ ఇస్తున్నారండి. ఆ టోకెన్ తీసుకొని ఈ పర్టికులర్ కౌంటర్ దగ్గరికి వస్తే కనుక మా హస్బెండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనము ఆధార్ కార్డ్ అది ఇస్తే కనుక వాళ్ళు నీట్గా ఎంటర్ చేసుకుంటున్నారు మొత్తం అంతా. మన డీటెయిల్స్, అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ వాళ్ళు నీట్గా ఫామ్లో ఫిలప్ చేస్తున్నారు. ఫస్ట్ మనం టోకెన్ తీసుకుంటాము, వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు ఫిలప్ చేసి మన లోపల పంపిస్తారనమాట. అంటే ప్రీవియస్ మనకి బీపీ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్ అంటేనే మనని వ్యాక్సినేషన్ రూమ్లోకి పంపిస్తారండి. ఫస్ట్ మా హస్బెండ్ తీసుకుంటున్నారు ఇక్కడ వ్యాక్సినేషన్. నాకు తను తీసుకుంటుంటేనే అమ్మో, నా టర్మ్ వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నట్టు అనిపించింది. కొంచెం భయం పడ్డాను. నర్సెస్ వాళ్ళు అయితే ఎంత స్వీట్గా ఉన్నారండి, ఎంత హంబుల్గా మాట్లాడుతున్నారంటే చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. అయితే మా హస్బెండ్ అయితే వ్యాక్సినేషన్ అయిపోయింది. అయితే వ్యాక్సిన్ వేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక స్టిక్కర్ని అక్కడ మన పామ్కి అతికిస్తున్నారనమాట. అంటే టైమింగ్, ఏ టైంకి మీరు తీసుకున్నారనేది. ఇంక ఇప్పుడు నా టర్మ్ వచ్చిందండి. నేను లోపలికి వచ్చాను. రావడమే కొంచెం నాకు ఆ టెన్షన్ ఉందన్నమాట. అయితే నర్స్ చెప్తుంది అసలు ఏమీ మనకి వేసుకున్నట్టు కూడా ఉండదు, ఇందాక మీరు చూసారు కదా మీ వారికి వేసేటప్పుడు అని చెప్తూ ఉందన్నమాట. బట్ షీ ఈజ్ వెరీ స్వీట్ అండి. నిజంగా నాకు చాలా నచ్చేసింది. నర్స్ కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. అసలు ఆమె వేసింది అనే విషయం కూడా నాకు అసలు తెలియలేదు. అంత స్మూత్గా చేసిందనమాట. చాలా బాగా అనిపించింది. అంటే వ్యాక్సినేషన్ అని ఇందాక నుంచి నేను ఎంత కంగారు పడ్డానో అసలు ఆ టెన్షనే లేదు. చాలా స్మూత్గా అయిపోయింది. పెయిన్ కూడా అనిపించలేదు. అయితే స్టిక్కర్ అతికించి అలా మనకి ఓట్ చేసినప్పుడు ఎట్లయితే కలరింగ్ నెయిల్ మీద వేస్తారో అట్లా వేస్తున్నారనమాట. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పోస్ట్ కూడా చెక్ చేస్తున్నారు, బీపీ ఎట్లా ఉంది ఇవన్నీ మనకి చెక్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అంటే ప్రీ చూస్తున్నారు అండ్ పోస్ట్ కూడా చూస్తున్నారండి. తర్వాత పోస్ట్ వ్యాక్సినేషన్ ఏరియా ఇక్కడికి వచ్చాము. మళ్ళీ వాళ్ళు పోస్ట్ చెక్ చేస్తున్నారు, మన బీపీ ఇవన్నీ థింగ్స్ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం
కౌంటర్ దగ్గరికి వచ్చాం కదా, అక్కడికి వచ్చి మళ్ళీ మనం చూపిస్తాం అనమాట. వాళ్ళు అన్నీ నోట్ చేసుకుంటున్నారు. ఇంకా బయటకు వచ్చేసామండి, వ్యాక్సినేషన్ అయిపోయింది. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుందండి. అసలు ఎండ అనేది తెలియట్లేదు, అంత కూల్గా ఉంది మొత్తం అట్మాస్ఫియర్ అంతా. అండ్ స్టాఫ్ అయితే అసలు ఎంత హంబుల్గా ఉన్నారంటే చాలా కోఆపరేటెడ్ అండ్ చాలా బాగా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నారు. అయితే కొంచెం ఆకలేస్తుందని చెప్పేసి ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. అంటే కాఫీ కానీ ఏదైనా తాగుదాము, జ్యూస్ లాంటిది అని చెప్పేసి. ఇది ఇక్కడ ఉన్నటువంటి చదువుకునే పిల్లలు ప్లస్ అవుట్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చూసారు, అందరూ ఆల్మోస్ట్ వైట్ కోట్సే కనిపిస్తూ ఉంటాయి మీకు ఇక్కడ ఈ క్యాంటీన్లో. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఈ పిల్లలకి ఎట్లా ఉందో అవుట్ సైడర్స్ కూడా అదే కాస్ట్ అనమాట. మేము ఇంకా కొంచెము కాఫీ తీసుకున్నాను నేను. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం వ్యూ మీకు ఒక్కసారి చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా చాలా బాగుందండి. అట్మాస్ఫియర్ అయితే అసలు చాలా బాగుంది. ఇది ఒక హాస్పిటల్. మామూలుగా అయితే హాస్పిటల్ అంటే మెడిసిన్స్ స్మెల్ అదొక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, అస్సలు అట్లా లేదు. ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ ఫౌంటైన్స్ అండ్ చల్లగా ఉందన్నమాట. మా క్యాబ్ వచ్చేసింది, ఇంకా మేము ఎక్కేసాము. అప్పటికే చాలా టైం అయింది. ఇంటికి వెళ్ళి వండుకోవడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇంకా మనం గేట్లోంచి బయటకు వచ్చేసినామండి ఇప్పుడు. అయితే మేము ఇంకా టైం లేట్ అయిందని అర్థమయ్యి మేము ఏం చేసినామంటే, సుబ్బయ్య గారు హోటల్ ఉంటుంది, చాలా ఫేమస్ అండి అది. అక్కడ మేము ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. ఇంకా వెళ్తూ వెళ్తూ పికప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తున్నాము. అంటే చాలా వినున్నాను కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని, సరే ఇక్కడే మనం ఆర్డర్ ఇస్తాము అని చెప్పేసి, ఇంకా ఇంటికి వెళ్ళి కుకింగ్ ఇవన్నీ కష్టంలేండి, ఇంకా అందుకని అట్లా సరే పికప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట. వ్యాక్సినేషన్ అయితే ఎంత కంగారు పడ్డానో అంత స్మూత్గా అయిపోయిందండి, టెన్షన్ లేదు. ఫస్ట్ డోస్ కంప్లీట్ చేసాం. మళ్ళీ సెకండ్ డోస్కి వచ్చేసి 42 days మధ్యలో గ్యాప్ ఉండాలని చెప్పారు. మెల్లిగా వేయించుకోవచ్చు. కొంచెం నియర్ బైనే ఉంది, చూస్తున్నారు కదా. ఇంకా వచ్చేసింది మన సుబ్బయ్య గారి హోటల్. ఇదేంటంటే ఇక్కడ వచ్చి తినే వాళ్ళకి ఈ ప్లేస్ అనమాట. అయితే జస్ట్ మేము లోపలికి వెళ్ళి చూసాము ఏంటి ఎలా ఉంది అనేసి. అట్లా చక్కగా అరిటాకు వేసి మంచిగా పెడుతున్నారండి, చూసారా. అరిటాకులో చక్కగా వడ్డిస్తారనమాట అన్ని వెరైటీస్ స్పెషల్స్. అక్కడ వీళ్ళ ఈ సుబ్బయ్య గారి హోటల్ స్పెషాలిటీ అదనమాట. ఇంకా టేక్ అవే వచ్చేసి నెక్స్ట్ బిల్డింగ్ అండి, అక్కడికి వచ్చేసే మేము. అంత హోమ్లీ అట్మాస్ఫియర్ ఎంత బాగుందోనండి. అయితే సుబ్బయ్య గారు ఎలాగా, ఆయనేనండి సుబ్బయ్య గారు అంటే. ఇంకా ఇక్కడ అన్నీ అసలు దొరకందంటూ ఏమీ లేదు, అన్ని రకాలు దొరుకుతున్నాయి. అన్నవరం ప్రసాదం, జున్ను అన్నీనండి, ఇంకా మనకి కావాల్సినవి అన్నీ. ఇక్కడ చూసారా వాళ్ళ దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది మెనూలాగా రాసి పెట్టారు. చాలా చీప్ అండి అసలు. అయితే మేము ఇక్కడ బుట్ట భోజనం ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. 375 రూపీస్ అండి 3 మెంబర్స్కి. రండి మంచి భోజనం చేయండి, అది వాళ్ళ క్యాప్షన్. అయితే నేను చూపిస్తాను అసలు ఆ బుట్ట భోజనంలో ఏమేమి ఐటమ్స్ వాళ్ళు మనకి ఇచ్చారు అనేది. అయితే మేము ఇక్కడ బాగున్నాయని చెప్పేసి ఒక 4 to 5 ఐటమ్స్ మేము విడిగా తీసుకోవడం జరిగింది. అవి కూడా చూపిస్తాను ఏం తీసుకున్నాను. గవ్వలు తీసుకున్నామండి, బెల్లం గవ్వలు అండ్ కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ ఉంటుంది కదా, అవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. తర్వాత బూరెలు చాలా ఫేమస్ అని చెప్పేసి బూరెలు ఒక ప్యాకెట్ తీసుకోవడం జరిగింది. ఆ ప్యాకెట్లో 6 బూరెలు మనకి ఒక ప్యాక్ లాగా వస్తుందన్నమాట. అదొకటి తీసుకోవడం జరిగింది. తర్వాత చెప్పాను కదా బెల్లం గవ్వలు అండ్ 2 కార్న్ మిక్చర్ ప్యాకెట్స్. ఇంకా ఇక్కడ మీకు వాళ్ళు బుట్ట భోజనంలో ఇచ్చే థింగ్స్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కర్రీస్, సాంబారు అండ్ పప్పు, మజ్జిగ చారు ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఫస్ట్ నేను తీస్తాను, అసలు ఎట్లా ప్యాక్ చేశారు ఏంటి అనేది నేను ఒక్కొక్కటి తీస్తూ ఉంటాను. తర్వాత నేను ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను, అంటే ఒక ఐడియా వస్తుంది కదా. ఏదైనా సడన్గా అన్నవరం ప్రసాదం కూడా తీసుకున్నానండి విడిగా.
అయితే చూసారా ఇట్లా బుట్ట ఇట్లా ఉంటుందన్నమాట. ఆ బుట్టలో మనకు ఆ విధంగా అన్నీ పేర్చి, అంటే కర్రీస్ ఇప్పుడు తీసాను నేను, మిగతాయి ఇప్పుడు మీ ఎదురుగుండా తీద్దామని చెప్పేసి బుట్టను బయటికి తీసిన. ఇంకా ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేది చూపించడానికి. బుట్ట చూసారా, కర్డ్ ప్యాకెట్, తర్వాత పులిహోర, వెజిటబుల్ రైస్, ఇది పనసకాయతో చేశారండి ఆ వెజిటబుల్ రైస్. ఇది పులిహోర చూస్తున్నారు కదా. తర్వాత వాళ్ళు కూడా స్వీట్ ఇస్తారనమాట. 2 బూరెలు మైసూర్పాకు ఇచ్చారు వాళ్ళు, అంటే ఆ బుట్టతో పాటుగా. ఆ 375 రూపీస్లో ఇవన్నీ. ఇదేమో రోటి పచ్చడి, 2 రకాల పొడులు, తర్వాత మనకి దీంట్లోనే 2 చూసారా, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇదేమో మనకి ఆలు 65, తర్వాత నెక్స్ట్ కర్రీ వచ్చేసి మీల్ మేకర్ బఠానీ క్యారెట్, అది ఫ్రై అండి. తర్వాత బుట్టలో మిగతాది రైస్. ఇవండి ఇన్ని ఉన్నాయి బుట్ట భోజనంలో. ఆ బుట్టలో ఇవన్నీ మనకి సెట్ చేసి ఇది మనకి ఇవ్వటం జరుగుతుంది అనమాట, మనం బుట్ట భోజనం ఆర్డర్ ఇస్తే కనుక. తర్వాత నంచుకోవడానికి వీలుగా వడియాలు, ఇవండి మనకి ఇచ్చినవి. నేను మెల్లిగా అన్నీ ఓపెన్ చేసి అసలు ఏమేం కర్రీస్ ఇచ్చారు ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అసలు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వాళ్ళకి అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఇన్ని కర్రీస్, ఇన్ని ఏదో పెళ్లి భోజనంలా ఉంది. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. అంటే ఎప్పుడు విని ఉన్నాను, బట్ ఒకసారి చూడాలి అనుకునేదాన్ని. కానీ ఈరోజు ఇలా వర్కౌట్ అవుతుందని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఒక్కొక్కటి తీసి డిష్ అవుట్ చేస్తున్నాను. ఇన్ని తీయాలంటే నుంచొని తీయడం కష్టం అని చెప్పేసి మెల్లిగా సెటిల్ అయిపోయాను అనమాట, కూర్చున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి నేను డిష్ అవుట్ చేసి మీకు క్లియర్గా అన్నీ డిష్ అవుట్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ మీరు చూసారు కదా. బూరెలు ఇచ్చాడు, మైసూర్పాకు ఇచ్చాడు, నంచుకోవడానికి వడియాలు అండ్ ఆలు 65. తర్వాత ఇక్కడ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ అండి. తర్వాత పునుకుల కర్రీ, సాంబారు, పెరుగు చారు, తర్వాత బెండకాయ పులుసు, తర్వాత ఇది వచ్చేసి పప్పు మామిడికాయ, రోటి పచ్చడి, తర్వాత వచ్చేసి 2 రకాల పొడులు అని చెప్పాను కదా, 2 రకాల పొడులు, కర్డ్, పులిహోర అండ్ వెజిటబుల్ రైస్ అండ్ నార్మల్ వైట్ రైస్ అండి. ఇన్నండి ఈ డిషెస్ అన్నీ మనకు ఆ బుట్టలో పెట్టి ఇవ్వటం జరిగింది. దీన్నే బుట్ట భోజనం అంటారు. సుబ్బయ్య గారి హోటల్ బుట్ట భోజనం అంటే ఇది అన్నమాట అని ఈరోజు అర్థమైంది నాకు. ఇన్ని డిషెస్ చూస్తుంటే నాకు చాలా చాలా భయం వేసింది. అమ్మో ఇన్ని ఇప్పుడు మనం ఎలా కన్జ్యూమ్ చేయాలి, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి అనిపించింది. సేమ్ లైక్ పెళ్లి భోజనం అండి, స్వీటు హాటు, తర్వాత పులిహోర, వెజిటబుల్ రైస్ అండ్ పులుసు కర్రీ, ఇగురు కర్రీ అండ్ పెరుగు చారులు, ఇన్ని రకాల వేపుళ్ళు, పొడులు, ఇన్ని రకాలతో కూడినటువంటి పెళ్లి భోజనం సుబ్బయ్య గారి బుట్ట భోజనం అనమాట. అయితే ఫస్ట్ నేను ఇవి వడ్డించుకున్నాను. ఒక మైసూర్పాక్, ఇది మనకి వెజిటబుల్ రైస్లో వచ్చేసి పనసకాయ ఉంటుంది కదండి, దాంతో చేశారు. వీటిని చూస్తేనే కడుపు నిండిపోయిందండి. ఇంకా తినాలంటేనే భయం వేసింది నాకు. ఇంకా వైట్ రైస్లో నేను ఏమేమి కర్రీస్ ఉన్నాయో అవన్నీ వడ్డిస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత మీకు ప్లేట్ని క్లియర్గా చూపిస్తాయి, ఏమేమి కర్రీస్ ఏమేమి వేసాను అనేది, ఏమేమి వడ్డించాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను. చాలా వర్తబుల్ అండి నిజంగా. బ్యాచిలర్స్కి కానీ లేకపోతే ఎవరైనా మనకి ఏదైనా సడన్ అకేషన్ ఉన్నా కూడా చూడండి, వైట్ రైస్, 2 రకాల పొడులు, పచ్చడి, పునుకుల కర్రీ, పప్పు మామిడికాయ అండ్ తర్వాత బెండకాయ పులుసు,
తర్వాత వచ్చేసి ఇది మీల్ మేకర్ అంటే మిన్స్ లాగా ఉంటుంది కదా, ఆ కర్రీ ఫ్రై అనమాట అది. ఇదండి. ఇది కాకుండా మనకి సాంబారు, పెరుగు చారు, పెరుగు, ఇన్ని రకాల విందు భోజనం. అయితే నేను ఇంకా సరే నేను ఇంకా టేస్ట్ చేస్తానంటే మా వాళ్ళకి వడ్డించి ఇచ్చేసి ఇంకా నేను టేస్ట్ చేస్తున్నాను ఒక్కొక్క ఐటెం ఎలా ఉంది, టేస్ట్ వైజ్ ఎలా ఉంది. ఐటమ్స్ అంటే చాలా ఉన్నాయి. 375 రూపీస్కి ఇన్ని ఐటమ్సా అనిపించింది. నిజంగా రీజనబుల్ అనే కంటే కూడా వెరీ రీజనబుల్ అనమాట అసలు. మైసూర్ పాక్ టేస్ట్ చేస్తున్నాను ఎట్లా ఉంది అని చెప్పేసి. ఇట్లా ఒక్కొక్కటి నేను టేస్ట్ చేస్తూ ఉన్నాను. అంటే ఇట్ బాగుందండి, చాలా గుల్లగా ఉంది మైసూర్ పాక్. ఇప్పుడు ఇంకా వెజిటబుల్ రైస్ తింటున్నాను. ఇవి పనసకాయ పీసెస్ అండి దాంట్లో వెజిటబుల్ రైస్లో. టేస్ట్ వైజ్ కూడా సోఫార్ తిన్నంత వరకు చాలా బాగుందండి. బూరెలు అయితే అదిరిపోయినాయి. ఈవెన్ నా పూర్ణంలో కూడా జీడిపప్పులు, ఒక్క బూరెలో 2 అయినా జీడిపప్పులు వచ్చినాయండి. అంటే వేయాలని రూల్ లేదు కదా, బట్ స్టిల్ వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా ఫుడ్లో చక్కగా అన్నీ చేసి ఆ విధంగా నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఎంతమంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండొచ్చు అనేసి అనిపించింది అనమాట. సుబ్బయ్య గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలనిపించింది నాకు. చాలా చాలా బాగా అనిపించింది. వెరీ అఫోర్డబుల్, ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు. ఆలు 65 అయితే చాలా బాగుందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా నేను ఒక్కొక్క ఐటెంని జస్ట్ నాకు వీలైనంత వరకు టేస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉన్నది. మొత్తానికి సుబ్బయ్య గారి బుట్ట భోజనం అయితే అదిరిపోయిందండి. చాలా చాలా బాగున్నాయి. ఎక్కడా కూడా టేస్ట్ వైజ్, క్వాలిటీ వైజ్ కాంప్రమైజ్ కాలేదని అర్థమైంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. అన్ని ఫ్లేవర్స్, మజ్జిగ చారు కానీ, పులిహోర కానీ, పునుకుల కర్రీ కానీ. ఇంకా వ్యాక్సినేషన్కి వస్తే కనుక పెద్ద మేజర్ డిస్టర్బెన్సెస్ ఏమీ లేవండి. ఆ రోజైతే అసలు వ్యాక్సిన్ వేసుకున్నామా అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకునే వరకు, అంటే గుర్తు చేసుకునేంత వరకు గుర్తు రాలేదు. పెయిన్ కానీ ఏం లేదు. బట్ నెక్స్ట్ డేకి మాత్రం కొంచెం అన్ఈజీగా అనిపించింది. అంటే ఆ వ్యాక్సినేషన్ జరిగిన ప్లేస్లో హ్యాండ్ మీద కొంచెం పెయిన్గా అనిపించింది. అంతకంటే మేజర్ డిస్టర్బెన్సెస్ అయితే ఏమీ లేవండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రమికుల్ టీచర్ నుంచి మీ అరుణ మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. Thank you.